హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే ముఖ్యమైన విషయము మన జీవితమే ఒక నాటకము. మనమంతా అందులో పాత్రధారులము, అందరూ నటీనటులమే. కానీ కెరటాలు వచ్చిపోతూ ఉంటాయి, సముద్రం అలాగే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒకసాట్లు, ఎన్నో ఇబ్బందులు అన్నీ వచ్చిపోతుంటాయి. కానీ మనం దానికన్నిటికీ నిలబడి తట్టుకున్న వాడే నిజమైన మగవాడు. ఎదబాడితే చాలాసేపు ఉండలేము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మనకు ఒక పాత్రధారులుగా ఇక్కడ అంపించినాడు, ఒక నటీనటులుగా మనకి ఇక్కడ పెట్టినాడు. ఆయన ఇచ్చిన వేషంలో మనం నిలబడితే, ఆయన అంపించిన వేషం వేసుకొని మనం ఇక్కడ నిలబడితే కొన్నాళ్ళు నిలబడతాము. ఆ వేషం అనేది మనం తీసేసి మనం ఆయన చెప్పినట్లు నడుచుకుంటే నిలబడతాం. లేదంటే ఆయన దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాల్సింది, చాలాసేపు నిలబెట్టడం. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లలు, భార్య అని ఎన్నో ప్రేమను కల్పించారు. ఆ ప్రేమలతో మనం కింద నిలబడినాము. అయ్యో నా పిల్లలు, నా బిడ్డలు, నా కొడుకులు, నా బావ, మా మామ, వాళ్ళు వీళ్ళని మనము ఆ ప్రేమలతో కొన్నాళ్ళు ఇక్కడ భూమి మీద నిలబడినాము. ముఖ్యమైన విషయం ఏమంటే అందరూ సంతకు వచ్చాము, ఇక్కడ సంత చేసుకుంటున్నాము. సంత అయిపోతానే అందరూ దావ పట్టుకొని ఎవరెవరు ఊరుకు వాళ్ళు వెళ్ళిపోతాము. అలాగా ఇక్కడ మనం వచ్చినది కూడా అలా ఉంది. ఎవరు టైం వచ్చినప్పుడల్లా అక్కడ వెళ్ళిపోవాల్సిందే. అది ఎందుకు వంతొత్తే గంతేళ్ళంట. అట్లాగా ఎప్పుడు ఎవరు వంతొత్తుందో చెప్పలేము. వాళ్ళు రేపొంతు వాని వచ్చు, రేపొంతు ఈయన కావచ్చు, రేపొంత వానికి వచ్చు. ఇట్లా ఎవరు వంతొత్తే వాళ్ళు పోవాల్సిందే భగవంతుడికి. అట్లాగా మనం ఎన్ని అనుకున్నా కూడా, ఎన్ని భూములు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా తీసుకుపోయేదంటూ ఏదీ లేదు. ఊరికే ఆకలాతానికి అయ్యో నా బంగారు, నా డబ్బు, నా భూములు, నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నా పిల్లలు, ఇవన్నీ జోట ఏంది రాదనికింటి. కనీసం అంటే సచ్చినాడు మన పై మీద నూలు పోగులు లేకుండా పీకి పక్కది గుంతలోకి ఎత్తారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వచ్చే తవుడు తెచ్చిండేది లేదు, పోయే తవుడు తీసుకుపోయేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో ఎక్కడ లేని డబ్బు ఒక ఆయనతో ఉందంట. అంత డబ్బు ఉంది ఆయనతో. అంత డబ్బు ఆయనతో ఉంటే ఒకరోజు వాళ్ళ బంధువులందరినీ పిలిచి ఆయన ఒక కోరినంట. అనరా, నా ఇంటి నిండా మూట్ల బంగారం ఉంది, డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా మీరు తీసుకోండి. నేను చనిపోయిన నా పొద్దు, నన్ను బూడ్సే నా పొద్దు. చేతులు ఇట్లా పైకి పెట్టి బోడ్చండి, చేతులు మాత్రం వీటికి కనపడాలా, వీటికి ఎట్లా ఎత్తి బోడ్చండి అని అంట. ఏమయ్యా, ఎందుకంటే ఇంత డబ్బు సంపాదించినా కూడా పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోయినాడని చెప్పుకోవాలంట. అందుకు నన్ను అట్లా బోడ్చండి అని ఆయన కోరుకునింట. అట్లాగా ఎంత సంపాదించినా ఎవరు తీసుకుపోయేదేం లేదు, కొత్త చేతులతో పోవాల్సిందే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.